విశాఖపట్నం భీమిలిలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాన్ని మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 10వ తరగతి క్లాస్ రూమ్ను సందర్శించి అక్కడ పాఠశాల బోధన సౌకర్యాలపై విద్యార్థినులను ఆరా తీశారు. వెలుపల చెప్పులు వదిలి మంత్రి క్లాస్ రూమ్స్ను సందర్శించారు. క్లాస్ టీచర్లను గౌరవిస్తూ తమ పక్కనే కూర్చొని వివరాలను చెప్పుకోవాలని కోరారు. పరీక్షలు ఏ లాంగ్వేజ్లో సులభంగా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. తెలుగులో మాట్లాడడం సులభంగా ఉంటుందా అని అడిగారు. పరీక్షలు ఇంగ్లీష్లోనే రాస్తున్నారా అని అడిగారు. ఎలక్ట్రానిక్ బ్లాక్ బోర్డు ఉపయోగకరంగా ఉందా అని ఆరా తీశారు. వెనుకబడిన విద్యార్థుల కోసం పాఠశాలలో ఏర్పాటు చేసిన రెమిడియల్ క్లాస్ రూమ్ను మంత్రి సందర్శించి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను పరిశీలించారు. ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటే సాధించే వరకు వదలకూడదని అన్నారు. ఎంతమందికి ఉన్నారు అబ్దుల్ కలాం. ఎందుకు ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది? మళ్ళీ వాళ్ళు ఈ మోల్కి ఇచ్చారండి, డ్రైనేజీ పక్కన ఇచ్చేసారు. చాలా పెద్ద సమస్య సార్ ఇదే మనకి.